ఏపీలో మనకు జనవరి 27 నుంచి అయితే ఎఫ్ఏ3 ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో, అందులో భాగంగా ఆల్రెడీ టైమ్ టేబుల్, టైమింగ్స్ అయితే పెట్టేశాను. సో, ఇదేంటంటే మనకు సిలబస్ అంటే 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎలాంటి సిలబస్ ఉంటుందనేది క్లియర్‌గా ఇచ్చారు. అలాగే ఇక్కడ మీరు బాగా గమనిస్తే గనక ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఏ సబ్జెక్ట్స్‌కి ఏ సిలబస్ ఉందో ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లియర్‌గా అయితే గమనించగలరు. ముఖ్యంగా ఇది 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వాళ్ళకైతే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పైన క్లాస్ ఇవ్వడం జరిగింది. తర్వాత పైన వరుసగా చూడండి క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ పక్కన చూస్తే కనుక సబ్జెక్ట్స్ చూడండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మన లెఫ్ట్ సైడ్ అనమాట. అంటే ఇక్కడ తెలుగు మీరు ఏ క్లాస్లో ఉన్నారో చూసుకోండి. తెలుగు సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ తెలుగు ఉంది. సో, ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ అనుకోండి. ఇక్కడ తెలుగు చూసుకోండి. ఇక్కడ చూస్తే రాజధర్మం, కన్యాశుల్కం, యుద్ధ విజేత. 9థ్ వాళ్ళకి ఆశావాది, తీర్పు, ఏ దేశం ఎగిన. 8థ్ వాళ్ళకి మేలిమలుపు, చిరుమాలిన్యం, నాటి చదువు. అండ్ 7థ్ వాళ్ళకి కప్పతల్లి పెళ్ళి, యథాహితోక్తులు. అండ్ 6థ్ వాళ్ళకి మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, త్రిజాట స్వప్నం. ఇవన్నీ మనకు ఆల్రెడీ పెట్టేశాను. మళ్ళీ ఒకసారి పెడుతున్నా. హిందీ కూడా చూసుకోవచ్చు. ఈ 6థ్ క్లాస్ నుంచి అయితే హిందీ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ కూడా చూసుకోవచ్చు. మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దీన్ని పాస్ చేసుకొని చూసుకోండి. అండ్ ఇక సబ్జెక్ట్స్ చూడండి. ఇక్కడ సబ్జెక్ట్స్కి వస్తే కనుక సేమ్ యాజ్ యూజువల్. ఇక్కడ సేమ్ మీకు గమనించవచ్చు. ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ వాళ్ళకైతే వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు 10థ్ క్లాస్ వాళ్ళకి చూద్దాం. ఇక్కడ మీకు జనరల్ సైన్స్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూడండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్లో 10థ్ వాళ్ళకి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అండ్ ఈవీఎస్ ఉంటుంది. జనరల్ సైన్స్ ఉంటుంది వాళ్ళకి 10థ్ వాళ్ళకి. పిఎస్ అండి ఎలక్ట్రిసిటీ, కార్బోనేట్స్ కాంపోనెంట్స్. అండ్ బయాలజికల్ సైన్స్ వచ్చేసి ఓన్లీ హెరిడిటీ. అండ్ సోషల్ స్టడీస్కి వచ్చేసి ఇక్కడ మీకు 4 ఉంటుంది చూడండి. జియోగ్రఫీ, దీంట్లో అగ్రికల్చర్ అండ్ మనీ అండ్ క్రెడిట్లో ఎకనామిక్స్. అండ్ ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ హిస్టరీలో మనకి ఏంటంటే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ జియోగ్రఫీ. అండ్ పొలిటికల్ పాలిటీ అండ్ గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకనామిక్స్ అనమాట. ఇట్లా మీకు మొత్తం సబ్జెక్ట్స్ వైజ్గా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి మీరు హోల్డ్ చేసుకొని ఒక్కసారి ఆ స్క్రీన్ని ఒక్కసారి పెద్దగా చేసుకొని చూడగలరు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మన ఛానల్లో 10థ్ క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మోడల్ పేపర్స్ అండ్ మెటీరియల్స్ అన్ని అప్ టు డేట్ పేపర్స్, గెస్ట్ పేపర్స్ అండ్ ఆల్ పేపర్స్ అవైలబుల్ అన్నీ కూడా అయితే మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టే ట్యూన్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.